హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే మెంతి కూర టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మెంతాకులు తెంపుకున్న, మంచి కచ్చపచ్చ కట్ చేసిన. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న, తర్వాత ఆనియన్స్ 2-3 మిర్చి కోసుకొని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి అది మగ్గే వరకు వెయిట్ చేయాలి కదా. నా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మగ్గుతుందా, మగ్గిపోయింది. ఇంకా టమాటాలు వేసుకుందాం. టమాటా వేసుకున్నాక మంచిగా కలిపేసి కొంచెం మగ్గింది. ఇప్పుడు పసుపు, కూరకు తగినంత సాల్ట్ వేసుకుందాం. దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గనియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మంచిగా కలిపేసిన తర్వాత కారం, సరిపడా కారం వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. సిమ్లో ఉడకబెట్టుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మంచిగా మగ్గిన తర్వాత దానంతట అదే ఆయిల్ పైకి వచ్చేస్తుంది అన్నమాట ఉడికిన తర్వాత. ఇప్పుడు కట్ చేసుకున్న మెంతి కూరను వేసేద్దాం. మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. మెంతి కూర టమాటా అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మెంతి కూర చట్నీ చేస్తారు, పప్పు చేస్తారు, టమాటా కూడా వేసి కర్రీ చేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర చల్లుకోవడమే. ఒక్క నిమిషం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంత లాంగ్ అయింది, సోది చెప్తుంది అనుకోకండి. ఇదిగోండి వేడి వేడి రైస్ కర్రీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.